హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐపీఎల్ 18th సీజన్ 55వ మ్యాచ్ 2025 ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన టైంలో తమ సమిష్టి కృషితో ఈ సీజన్లో మొట్టమొదటిసారిగా సమిష్టమైన కృషిని ప్రదర్శించింది. కానీ దురదృష్టవశాత్తు వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. సో ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఎస్ఆర్హెచ్ అఫీషియల్గా ప్లే ఆఫ్కు దూరమైంది. ఢిల్లీకి ఖచ్చితంగా ఓడిపోవాల్సిన మ్యాచ్లో వర్షం కారణంగా ఒక పాయింట్ గెలుచుకొని ప్లే ఆఫ్ రేస్లో ఉంది. ఇప్పటి వరకు ప్లే ఆఫ్ రేస్ నుంచి అఫీషియల్గా 3 జట్లు అవుట్ ఆఫ్ అయ్యాయి. అందులో మొదటి చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్ల్లో 2 గెలిచి 9 ఓడిపోయి 10వ స్థానంలో ఉంటే, రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్ల్లో 3 గెలిచి 9 ఓడిపోయి 9వ స్థానంలో ఉంటే, హైదరాబాద్ నిన్నటి వరకు 9th ప్లేస్లో ఉండి నిన్న 1 పాయింట్ గెలవడంతో 11 మ్యాచ్ల్లో 3 గెలిచి 7 ఓడిపోయి 1 రద్దు కావడంతో 7 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తంగా సాగింది. ఎందుకంటే మొదటి 4 స్థానాల కోసం 7 జట్లు పోటీ పడుతున్నాయి. సో 7 జట్లు పోటీ పడుతున్నప్పటికీ ప్రధానంగా మాత్రం బెంగళూరు, పంజాబ్, ముంబై, గుజరాత్ల మధ్య మాత్రమే ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ, కోల్కతా, లక్నో కూడా రేస్లో ఉన్నప్పటికీ చివరి 3 మ్యాచ్లు వాళ్ళ కఠినమైన జట్లతో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఢిల్లీ 11 మ్యాచ్ల్లో 13 పాయింట్లు, కోల్కతా 11 మ్యాచ్ల్లో 11 పాయింట్లు, లక్నో 11 మ్యాచ్ల్లో 10 పాయింట్లు ఉన్నాయి. ఒకవేళ ఈ 3 జట్లు కూడా చివరి 3 మ్యాచ్ల్లో గెలిచినప్పటికీ లక్నో 11 మ్యాచ్ల్లో అంటే 14 మ్యాచ్లకు 16 పాయింట్లు, కోల్కతా 11 మ్యాచ్ల్లో 17 పాయింట్లు, ఢిల్లీ 11 మ్యాచ్ల్లో 19 పాయింట్లు అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కానీ చివరి 3 మ్యాచ్లు బెంగళూరు, పంజాబ్, ముంబై వంటి పటిష్టమైన టీములతో ఉండడం వలన ఈ సీజన్లో అది సాధ్యం కాకపోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ సీజన్లో అత్యంత బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ అత్యంత స్థిరత్వమైన ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ 2వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ ప్రధాన ఓటమికి కారణం వర్షం కారణంగా. ఐపీఎల్ సీజన్లో మొట్టమొదటిసారిగా ఎస్ఆర్హెచ్ అన్ని విభాగాల్లో మొదటిసారిగా విజృంభించినప్పటికీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. ఈ సీజన్లో మొదట ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నప్పటికీ ఎప్పుడు ఇంతకుముందు సమీ కానీ హర్షల్ పటేల్ కానీ ఓపెనింగ్ బౌలింగ్ చేసేవారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం కమిన్స్ తన మొదటి ఓవర్ మొదటి బంతులోనే వికెట్ తీశాడు. అండ్ మొదటి వికెట్ అండ్ 2వ వికెట్ 3 వికెట్లు కూడా ప్యాట్ కమిన్స్ ఏంటంటే తన బౌలింగ్లో కేవలం ఇషాన్ కిషన్ మాత్రం 3 వికెట్లు తీశాడు. సో ప్యాట్ కమిన్స్ ఈ సీజన్లో అత్యంత అద్భుతమైన బెస్ట్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ పటిష్టమైన పునాది వేశాడు. సో ఢిల్లీ బ్యాటర్లో అయినటువంటి కరణ్ నాయర్ డక్అవుట్, డూప్లెసిస్ 7 రన్స్, అభిషేక్ పోరల్ 8 రన్స్. ఈ సీజన్లో అత్యంత ప్రభావవంతంగా ఆడుతున్నటువంటి రాహుల్ను ఉనద్గత్ అవుట్ చేశాడు 10 రన్స్. అక్షర్ పటేల్ ఢిల్లీ కెప్టెన్ 6 రన్స్ కొట్టాడు. ఢిల్లీ 20 ఓవర్లో 133 రన్స్ అయిన పటిష్టమైన స్కోర్ చేయగలిగిందంటే ట్రిస్టన్ స్టాబ్స్ అండ్ అశుతోష్ శర్మ వీళ్ళిద్దరూ 36 బంతుల్లో 41 రన్స్ ట్రిస్టన్ స్టాబ్స్ చేస్తే అశుతోష్ శర్మ 26 బంతుల్లో 41 రన్స్ చేశారు. సో ఈ మ్యాచ్లో వాళ్ళిద్దరూ మినిమం కాంట్రిబ్యూషన్ చేయడం వల్ల గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్ లోయెస్ట్ స్కోర్ అంటే పవర్ ప్లేలో 26 ఓవర్లో 26 రన్స్ 4 వికెట్లు కోల్పోయింది. కేవలం పవర్ ప్లేలో ఒకే ఒక బౌండరీ మాత్రమే లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ 10 ఓవర్లో ఒకే ఒక 6 మాత్రమే నమోదు చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లో ప్రధానంగా కమిన్స్ 3 వికెట్లు, ఉనద్గత్ 1, హర్షల్ పటేల్ 1, ఇషన్ మాలింగ 1 వికెట్ తీసుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫాల్ ఆఫ్ వికెట్స్ మొదటి బాల్కి వికెట్ పడింది. అండ్ 6 రన్స్ వద్ద 2 వికెట్, 15 రన్స్ వద్ద 3 వికెట్, 26 రన్స్ వద్ద 4 వికెట్, 29 వద్ద 5 వికెట్, 62 వద్ద 6 వికెట్, 128 వద్ద 7 వికెట్, 62 అంటే 6-7 కాంట్రిబ్యూషన్ ఉంటాయి. ట్రిస్టన్ స్టాబ్స్ అండ్ అశుతోష్ శర్మ అత్యంత అద్భుతమైన కాంట్రిబ్యూషన్ చేశాడు. ఈ మ్యాచ్లో అంత అద్భుతంగా ప్రదర్శన చేసినప్పటికీ ఎస్ఆర్హెచ్ ఆశలపై వర్ణుడు నీళ్లు చల్లాడు. సో
సాధారణంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అనేది బ్యాటింగ్కి స్వర్గధారణంగా ఉంటుంది. కానీ ఈ మ్యాచ్లో ఏంటంటే ప్యాట్ కమిన్స్ తన అద్భుతమైన బౌలింగ్తో బ్యాటింగ్ పిచ్ కాస్త బౌలింగ్ పిచ్ మార్చేశాడు. సో ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవడంతో ప్లే ఆఫ్ నుంచి అఫీషియల్గా నిష్క్రమించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్.